వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఉండ్రాళ్ళు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ ఉండ్రాళ్ళ రెసిపీ అందరికీ తెలిసినదే. ఉండ్రాళ్ళు తయారీకి మనం ముందుగానే బియ్యపిండి రెడీ చేసుకొని ఉండ్రాళ్ళు ప్రిపేర్ చేసుకుంటాం. కానీ ఈ బిజీ లైఫ్లో బియ్యపిండి రెడీ చేసుకోలేకపోయినా నానబెట్టిన బియ్యంతో ఉండ్రాళ్ళు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఉండ్రాళ్ళ తయారీకి కావలసిన పదార్థాలు: నెయ్యి, ఇలాచీ పౌడర్, 1 కప్ నానబెట్టుకున్న బియ్యం, 1.5 కప్పు బెల్లం. నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీ వేసుకొని దోశపిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా చేసి పక్కన పెట్టుకోండి. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ తీసుకొని అందులో 1.5 టీ స్పూన్ నెయ్యి వేసి అందులో ముందుగా తురిమి ఉంచుకున్న బెల్లాన్ని వేసి కలుపుకోవాలి. అందులోనే 1/4 కప్ వాటర్ యాడ్ చేసి బెల్లం పూర్తిగా కరిగే వరకు తిప్పుతూ ఉండాలి. బెల్లం కరిగి ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న బియ్యపిండి వేసి అడుగు అంటకుండా తిప్పుతూ ఉండాలి. ఇక్కడ ఉండలు కట్టకుండా చూసుకోండి. పిండి అంతా దగ్గర పడేలాగా తిప్పుతూ ఉండాలి. ఇలా తిప్పుతూ ఉంటే కాసేపటికి ఇలా దగ్గరగా ముద్దలాగా అవుతుంది. అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఒక బౌల్లోకి తీసుకొని మిశ్రమాన్ని చల్లారనించుకోవాలి. సో చల్లారిన తర్వాత చేతికి కొంచెం కొంచెంగా నెయ్యి రాసుకొని ఉండ్రాళ్ళు ప్రిపేర్ చేసుకోవాలి. స్టీమ్ చేసుకోవడం కోసం ఒక గిన్నెకి నెయ్యి రాసుకొని ఆ నెయ్యి రాసుకున్న గిన్నెలో ఈ ఉండ్రాళ్ళన్నీ పెట్టుకొని స్టీమర్లో ఉడికించుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి మీకు కూడా ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. పూజలప్పుడు మనం చాలా క్విక్గా ఈ రెసిపీ రెడీ చేసుకోవచ్చండి. ఒకసారి ట్రై చేయండి.